హైదరాబాద్ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. గత వారం రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్లో 45, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదాయి. రాష్ట్రంలో కొత్తగా 8 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా అవన్నీ హైదరాబాద్లోనే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 1333 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 59 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. ఉస్మానియాలోని అత్యవసర విభాగంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం చేరిన వారిలో 2 ఇటీవల మృతి చెందారు. నగరానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి గుండె వైఫల్యంతో పాటు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో ఈ నెల 14న ఉస్మానియాలో చేరాడు. చికిత్స పొందుతుండగానే ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 24న మృతి చెందాడు. 42 ఏళ్ల మరో వ్యక్తి కిడ్నీ వైఫల్యంతో ఈ నెల 20న అత్యవసర విభాగంలో చేరగా ఈ నెల 22న చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాధారణ పరీక్షలో భాగంగా వీరిద్దరికీ కరోనా టెస్టులు చేయగా ఇద్దరిలోనూ పాజిటివ్ లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. అయితే వారి మృతికి కరోనా కారణం కాదని, అప్పటికే వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దృష్ట్యా చికిత్స పొందుతూ మృతి చెందారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రిలో 50, గాంధీలో 50 పడకలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఇక రోగుల సంఖ్య పెరిగితే పడకలను పెంచనున్నట్లు వైద్యులు తెలిపారు.